మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. పరమగీతము 6వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయము ఒక ప్రశ్నతో ప్రారంభమవుతుంది, మరొక ప్రశ్నతో ముగించబడుతుంది. మొదటి వచనం చూడండి. స్త్రీలలో అధిక సుందరి ఒకదాన నీ ప్రియుడు ఎక్కడికి పోయెను, అతడు ఏ దిక్కునకు తిరిగెను, మనము పోయి అతని వెతుకుదము రమ్ము. 5వ అధ్యాయంలో ప్రియురాలు చేసినటువంటి ఒక పొరపాటు, ఆలస్యంగా తలుపు తీయటం. ఇందులో ప్రియుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక ఎప్పటికీ దొరకడని కాదు, కానీ శ్రద్ధతో వెతకాలి. తాను ఒంటరిగా కనపడుతుంది, తనతో ప్రియుడు లేడు అన్న సంగతి ఇతరులు గమనించి నీ ప్రియుడు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ యెరూషలేము కుమార్తెలు ఈ యొక్క షూలమ్మితి స్నేహితురాలు ఒక మంచి పనికి నడుం బిగించారని చెప్పాలి. ప్రారంభంలోనే ఒక ప్రశ్న అడుగుతున్నాను, పాఠం వింటున్నటువంటి ప్రియ సహోదరులతో, నీ ప్రియుడు ఎక్కడా? కొందరి గమనిస్తున్నప్పుడు ఇలాగే అడగాలనిపిస్తుంది. మన స్నేహితులు, బంధువులు లేదా ఈ లోకం కూడా వెర్రివారేం కాదు. ప్రభువును అంగీకరించిన మనల్లో ప్రభు ఉన్నాడా లేదా, ఆ ప్రియునితో కలిసి ఉన్నామా లేదా ఇట్టే గుర్తుపడతారు. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఇలా రాస్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ అంటున్నాడు. మన శరీరంలో క్రీస్తును ప్రదర్శించటం సాధ్యమేనా? ఇది ఎలా సాధ్యమవుతుంది? పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 6వ అధ్యాయంలో 6వ వచనంలో, మనము క్రీస్తుతో కూడా చనిపోయినడలా మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ద ఓల్డ్ నేచర్ వాజ్ క్రూసిఫైడ్. క్రీస్తు యేసు యొక్క సంబంధులు ఇలా చేస్తారు అని గలతీ సంఘానికి కూడా చెప్పాడు కదా. శరీరమును దాని యొక్క ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తారట. ఇది ఏదో ఒక రోజున ప్రారంభించబడినటువంటి అనుభవం అయితే అది సరిపోదు, కానీ అనుదిన జీవితంలో దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. లోకమునకు నేను, నాకు లోకము సిలువ వేయబడింది అంటే ఇక అది జరిగిపోయింది అని కాదు, ప్రతిరోజు అది జరుగుతూనే ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఐ డై డైలీ, ప్రతిరోజు నేను చనిపోతున్నాను అన్నాడు. స్వకీయానికి, దురాశలకు, లోకమునకు, శరీర క్రియలకు ప్రతిరోజు మనం చచ్చిపోతుండాలి. జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం. ప్రాచీన స్వభావమునకు మృతి పొందిన మనము ఒక నిశ్చయిత చేయాలి, ఒక నిర్ణయం చేయాలి. అందుకే అంటాడు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు స్వతంత్రులై ఉన్నారు, తిరిగి దాస్యపు కాడి కిందకి వెళ్ళకుడి అని. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనంలో లేఖనం అంటుంది, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? ఎవ్రీ డే యూ షుడ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ ఆర్ నాట్. అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు, నాలో తప్పిదం ఏదైనా చూచి ప్రశ్నించేదానికి ఇతరులకు నేను అవకాశం ఇవ్వను అంటున్నాడు. అది తనకు చాలా స్వల్పమైన విషయం అట. ఎందుకని? ప్రతిదినం తను తానే లేఖనానుసారంగా ఉన్నాడో లేదో పరిశీలన చేసే అనుభవంలో ఉన్నాడు. దావీదు కూడా అన్నాడు కదా, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటున్నాను, ఇదిగో నీ శాసనం తట్టు నేను తిరుగుతున్నాను అని. మొదటి విషయం, ప్రియుడు నీతో ఉన్నాడా లేదా. అయితే ఇక్కడ షూలమ్మితి యొక్క స్నేహితురాళ్ళు యెరూషలేము యొక్క కుమార్తెలు ఒక మంచి పని చేస్తున్నారు. నీతో నీ ప్రియుడు లేడే, ఒంటరిగా ఎందుకున్నావు అని గాయపరచడం కాదు, ఎగతాళి చేయడం కాదు, నీ ప్రియుడి గురించి, అతని విశేషత గురించి మాకు చెప్పావే. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, లేకపోతే 10,000 మంది పురుషులలో విశేషత కలిగినటువంటి, ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఆ ప్రియుడిని నువ్వు ఎలా పోగొట్టుకున్నావు? పద, మేము కూడా నీతో వస్తాం, అతన్ని వెతుకుదుము అంటున్నారు. ఇక్కడ విశ్వాసులు, సహోదరులు, సంఘం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకోవాల్సి ఉంది. ఎవరైనా ఒక సహోదరుడు, సహోదరి త్రొట్టిల్లినప్పుడు సంఘం అంతా చూసి నవ్వుకుంటూ వారి గురించి మాట్లాడేవారే, కానీ పడిపోయిన వారిని లేవనెత్తేవారు చాలా కొదువు అని చెప్పాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో పౌలు రాస్తున్నాడు,
సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలని. తాను చక్కగా నిలబడి ఉన్నాను అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిక చేస్తున్నాడు కొరింథీ సంఘంతో కూడా. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 26వ వచనం యొక్క సారాంశం ఏంటి? శరీరాన్ని ఉదాహరణగా చూపిస్తూ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడుతున్నప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును అని. ఇందులోని సారాంశం విశ్వాసులకు సంఘమునకు ఎప్పుడు బోధపడుతుంది? మీరు చెప్పండి, ఒక వ్యక్తి త్రొట్టిల్లినప్పుడు ఎగతాళి చేసేవారు ఎక్కువ మంది ఉన్నారా? తిరిగి అతను నిలబెట్టేదానికి ప్రయత్నించేవారు ఎక్కువ మంది కనబడుతున్నారా? ఇదిగో ఒకడు ఏదైనా పొరపాటు చేస్తే యూట్యూబ్ అంతా, ఫేస్బుక్ అంతా రచ్చరచ్చ చేస్తున్నారు కదా. పొరపాటు చేస్తున్న వారిని సమర్థించడం కాదు, పొరపాటు చేసిన వారిని గురించి అనేకులు పొరపాటు చేస్తున్నారే, వారికి హెచ్చరికగా ఉంది లేఖనం. యాకోబు భక్తుడు ఈ విషయమే ఒక మంచి మాట రాశాడు. చివరి అధ్యాయం 5వ అధ్యాయంలో 19వ వాక్యం చూడండి. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యముకు మళ్లించినడలా పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయును అని తాను తెలుసుకొనవలెను. ప్రియుడు ఉద్యానవనంలో ఉన్నాడట. తన మందను మేపుటకును పద్మములు ఏరుకొనుటకు ఉద్యానవనానికి వెళ్ళాడట. ఆ ప్రియుడిని కలుసుకునేందుకు ఆ ప్రియురాలతో పాటు యెరూషలేము యొక్క కుమార్తెలు, ఆమె చెలికత్తెలు, స్నేహితురాళ్ళు ప్రయత్నిస్తున్నారు, దోహదపడుతున్నారు. పాట వింటున్నటువంటి మీ జీవితంలో ప్రియుడు ఉన్నాడా? రెండవ ప్రశ్న, త్రొట్టిల్లిన వారిని, పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తబడినట్లుగా, తిరిగి ఉద్యానవనంకు చేర్చినట్లుగా ప్రయత్నిస్తున్నామా? ఈ ఆధ్యాత్మికమైన అనుభవాల గుండా దేవుడు మిమ్మల్ని నడిపించాలన్నది నా ప్రార్థన. కృప మీకు తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ.